కాంగ్రెస్ బద్ద శత్రువు టీడీపీకి. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. మళ్ళీ 2018లో కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఏ నా కొడుకు పార్టీలు శత్రువులు కావు. కాదా? కావు. కాంగ్రెస్ కే పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఏ అందరినీ ప్రేమించేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద రాహుల్ గాంధీ మనసత్వమే కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ మనసత్వం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పిఎం ఉన్నప్పుడు చంపితే పెద్ద మనసుతోని వాళ్ళకి శిక్ష తగ్గించినటువంటి గొప్ప వ్యక్తులు ప్రియాంక గాంధీ, రాహుల్. దేనికి వ్యతిరేకం కాదు, దేనికి అందరినీ ప్రేమిస్తారు. వాళ్ళ అమ్మనాయనలు చంపిన వాళ్ళ మీదనే శిక్ష వద్దులే అని చెప్పేసి సంతకం పెట్టి పంపించింది. మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఎందుకు గొడవ చేస్తారన్నా? మరి రాహుల్ గాంధీని ప్రధాని మా లక్ష్యం కదా, ఆ ప్రధానిగా ఓడగొట్టిన పార్టీ రామారావు పార్టీ కదా. ఐడియా వచ్చిందా? ఎట్లా చెప్పు. ఇప్పుడే మీరు అందరినీ ప్రేమిస్తామని చెప్పన్నా. నేను అట్లా అంటలేనే. మేము మా గోల్ ఏంది, జీవిత లక్ష్యం ఏంది, రాహుల్ గాంధీ ప్రధాని చేయాలా. ఆ ప్రధాని ఎంపీలకు తక్కువ వాడితే చంద్రబాబు నాయుడు ఎవరికి సపోర్ట్ చేసిండన్నా? కూటమికి సపోర్ట్ చేసిండు. అది ముందు నుంచి పొత్తులు ఉంది కదా. చంద్రబాబు నాయుడు ఎవరికి సపోర్ట్ చేసిండు? బీజేపీ కూటమికి చేసిండు. బీజేపీ చంద్రబాబు నాయుడు పార్టీ ఎవరు స్థాపించారు? ఎన్టీఆర్ విగ్రహం రాహుల్ గాంధీని ఓడగొట్టిందే కదా పార్టీ. రాహుల్ గాంధీకి ప్రధాని కాకుండా ఎంపీలు సపోర్ట్ చేయకుండా ఓడగొట్టిన పార్టీ అయిన విగ్రహం తీసుకొచ్చిన వెట్టుడు ఏ రకంగా మంచిది? వాళ్ళు ముందు నుంచే పొత్తున్నారు కదా. ఆ ఈక్వేషన్ కి దీనికి సంబంధం లేదు. ఎక్కడ ఈక్వేషన్? ఇప్పుడు కూటమిలో, ఎన్డీఏ కూటమిలో టీడీపీ ముందు నుంచే భాగస్వామి ఉంది. 2014 మీద కొట్టినోనికి ఇంటికి పిలిచి నేయన్నంతో అన్నం పెడతావా? నీ జీవిత భవిష్యత్తు మొత్తం గూలగొట్టిన వాళ్ళకైనా. నితీష్ కుమార్ కూడా కూటమి ఉండు, రాహుల్ గాంధీ కాడికి వచ్చిండు. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఉంటే ఇలా దేశ ప్రధాని కదా. ఆ చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ పార్టీ వ్యవస్థాపకులే రామారావు కదా. ముందు నుంచి కూటమి ఉంది, ఆ కూటమిని కాదని వస్తారా రాజకీయాల్లో? మీరు ఒక పార్టీతో పోటీ మరి కాంగ్రెస్ తో పోటీ చేసిండు కదా చంద్రబాబు నాయుడు. 18లో కూడా పోటీ చేసిండు కదా. మాతో కూడా పొత్తుంది కదా. మాకు సపోర్ట్ చేసి ఉంటే మా రాహుల్ గాంధీ అప్పుడు ఓకేనా? ఎక్కడ 2018లో మళ్ళీ ఒకసారి కేసీఆర్ ని గెలిపించిన మళ్ళీ పొత్తు పెట్టుకొని. ఓకేనా? అప్పటికేం వ్యతిరేకత లేదు మీకు టీడీపీ అంటే? టీడీపీ వ్యతిరేకత అంటే కార్యకర్తలలో ఉంటది అన్నా. నేను ఏమంటున్నా, ఒక మాట చెప్తాను. బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీలైనా కార్యకర్తలు పిచ్చోళ్ళు. ఓకే, నాయకులు వాళ్ళ అలయ బలయలా కలుస్తారు, దావతులలో పోతారు, బిడ్డ దావతులలో పోతారు, పెళ్లిళ్ళలో పోతారు. వాళ్ళ స్థాయి రాష్ట్ర అధ్యక్షులు అంతా ఒకటే. ఈ కిందున్న కార్యకర్తలే మా జెండా మా నాయకుడు అని చెప్పేసి తొడలు కొట్టుకుంటూ పోయి బట్టలు వేసుకున్న బట్టలు కూడా సరిగ్గా ఉండయి. ఇంట్లో గిన్నెలు కొట్లాడతాయి. ఈ నెల వస్తే చిట్టు పైసలు కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి. కాలేజీలల్లా ఎవడు రూపాయి గోలి కొనియాడు. ఫస్ట్ యువకులకు చెప్పేది నేనేందంటే, స్టేట్గా మీ అమ్మ నాయనలు చెప్పినట్టుని చదువుకొని ఉద్యోగం చేసుకొని 50,000 రూపాయలు 30,000 రూపాయలు జీతం తెస్తే మీ అమ్మ నాయనలు మీకు 10-20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. నాయకులు ఎమ్మడి తిరిగితే 10-20 ఏళ్ళు తక్కువ బతుకుతారు. ఓకే, అదే 50,000 జీతం తెచ్చినప్పుడు మీ అమ్మ నాయనలు వింటున్నావు అన్న, ఇట్లా కాలు మీద కాలు పెట్టుకొని ఛాయ తాక్కుంటా నా కొడుకు సంపాదిస్తుంటే ఈ బట్టలు వేసుకున్నా, నా కొడుకు మనశాంతిగా పెళ్లి చేసుకొని పిల్లల పాపలతో ఉంటుంటే హ్యాపీగా బతున్నా అంటాడు. ఈ నాయకులు, లీడర్లు ఈ పార్టీలు ఎమ్మడి తిరిగితే జైళ్ళ పాలై, కేసుల పాలై 20 ఏళ్ళు రోగాల పాలు పడతారు వాళ్ళ అమ్మ నాయనలు. యువకుల రాజకీయాల్లో రావద్దంటే అంటలేను. 2009 ముందుకు కడుపు కార్యకర్తలకు నింపి లీడర్ మార్చుకుంటాడు. ఈ రోజు పందికొక్కు లెక్క లీడర్ తిని కార్యకర్తలను ఆగం చేస్తారు. ఓకే, ఇంతకుముందు లీడర్లు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యేటారు. ఈ రోజు బిజినెస్ మ్యాన్లు, సినిమా హీరోలు, ఇంకోటి థర్డ్ క్లాస్ గాడు వచ్చి ఎమ్మెల్యేలు అవుతారు. వాళ్ళకు కార్యకర్త విలువలు తెలియదు, ఎట్లా నమోదు చేయాలనో ఓటర్ కార్డు విలువలు తెలియదు, ఆధార్ కార్డు విలువలు తెలియదు, బస్సు సీట్ల ఎట్ల విషయం తెలియదు, మున్సిపాల్ తెలియదు, సీసీ రోడ్లు ఎట్లా వేయాలనో తెలియదు. ఓకే, ఈ నాయకులంతా కమర్షియల్ నాయకులు. మా పార్టీ మీ పార్టీ కదా, అన్ని పార్టీలల్లో. ఓకే, కార్యకర్త కడుపు నింపి కార్యకర్తకు లైన్ ఏం చేసినావు? వెనకట ఇక్కడ ఉన్నోళ్ళు మీన్ చూసిన ముఖేష్ గౌడ్ సార్ ఎమ్మడి తిరిగిన 200 మంది కుటుంబాలు బాగున్నాయి. టీజీఆర్ సార్ ఎమ్మడి తిరిగిన వాళ్ళు 200 మంది బాగున్నారు. దానమన్న ఎమ్మడి తిరిగిన వాళ్ళు 10 మంది బాగున్నారు, 100 మంది. అంజన్ కుమార్ యాదవ్ కాక ఎమ్మడి తిరిగిన వాళ్ళు కొంతమంది బాగున్నారు. వీళ్ళ తర్వాత వచ్చిన లీడర్షిప్ ఎవరెమ్మడి తిరిగిన వాడు ఒక్కడు ఇల్లు కట్టుకున్నాను చూపి, నాకు ఒక్క కార్యకర్త ఇల్లు అమ్ముకున్నాను చూపిస్తా. నేనే అమ్ముకున్నా, 8 ఫ్లాట్లు అమ్ముకున్నా. ఓకే, ఇన్నేళ్ళ 8 ఫ్లాట్లు అమ్ముకొని కాంగ్రెస్ ఈ జెండా కోసం నిలబడ్డా. అదే 8 ఫ్లాట్లు ఉంటే ఇవాళ బెంజ్ కారు, BMW,
ఫెరార్లో తిరిగి రేవంత్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళకు మంచి నేను పదవులు ఏమంటున్నా వచ్చినాయని చెప్పి కూడా ఆడి కార్లలో సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏందన్నా రేవంత్ రెడ్డి వెంట తిరిగిన వాళ్ళు, పవర్ లేనప్పుడు తిరిగిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు వచ్చినాయి. మరి రేవంత్ అన్న వాళ్ళు ఇదంతా అనేది చూస్తున్నాం సోషల్ మీడియాలో. నేను పార్టీ పెట్టుకున్నాను అనుకున్నా ఫ్యూచర్లో, నా కాంగ్రెస్ లో తిరిగిన వాళ్ళు నాతోనే వస్తే నేను వాళ్ళకి కంపల్సరీ డెవలప్ చేస్తా. ఓకే, అది ఓకే. అంటే టీడీపీ వాళ్ళని తీసుకొచ్చి ఎవరైతే టీడీపీ వాళ్ళు రేవంత్ రెడ్డి వెంట వచ్చినారో వాళ్ళ ఆధిపత్యం వాళ్ళదేగా అన్న, అందరూ వాళ్ళదేనా ఆన్నే ఉంది కదా. ఇలా ఉన్నోళ్ళందరూ అన్నయ్య ఒకటన్నా రేవంత్ అన్న అపాయింట్మెంట్ ఇయ్యాడు ఫస్ట్ మాకు. ఏఐసిసిలా మేము ఒక 4 ఉంటాం. కొల్లాపూర్ లో కేతూరు వెంకటేష్ అని మిత్రుడు ఉంటాడు. ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీలు 4 ఉన్నారు తెలంగాణలో, అంతేనా? అందులో మీరు ఒకరు కోఆర్డినేటర్, నేను జనరల్ సెక్రటరీ మధుయాష్ కన్నా, కేతూరు వెంకటేష్ కోఆర్డినేటర్, కత్తి వెంకటస్వామన్న కోఆర్డినేటర్. ఆ నర్సంపేట కత్తి వెంకటస్వామన్న ఎంతో హెల్ప్ చేసి ఉద్యమాలు చేసి ఆయనకి ఏమి ఇచ్చిరని హ్యాండిక్యాప్ 5-6 రాష్ట్రాలు నాలుగు ఇన్ఛార్జ్. బక్కా జడ్సన్ కూడా కాంగ్రెస్ జడ్సన్ అన్న అయితే కాళ్ళే పోగొట్టుకోండి. ఇలా బక్క జడ్సన్ అన్న కాళ్ళే పోగొట్టుకోండు. ఏది మన హనుమకొండ అది మన హసన్పర్తి నియోజకవర్గం, హసన్పర్తి అన్న ఏదో పార్టీ ప్రోగ్రామ్ పోతుంటేనే ఆయనకు యాక్సిడెంట్ అయిందంట. ఎన్ఎస్వై ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కర్ణాటకలో యాక్సిడెంట్ అయితే అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి చూసిపోయింది. వీళ్ళకేం తెలుసు అన్న ఆయన ఈ పార్టీలో పనిచేసిన వాళ్ళ విలువలు. సస్పెండ్ చేశారు కదా. సస్పెండ్ ఎందుకు చేస్తారన్న? అసలు కేసీఆర్ మీద వేసిన కేసులు, బక్క జెర్సన్ వేసిన కేసులు, కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రాజనరసింహన్ వేసిన కేసులు, వీళ్ళందరూ వేసిన కేసులు, కాంగ్రెస్ వాళ్ళు వేసిన కేసులు ఎవలేసారు కేసులు, ఎవలేసారు. బక్క జెర్సన్ ఒక ఎస్సీ దళిత బిడ్డ కాబట్టి ఆయన సస్పెండ్ చేయగలిగారు. అంతకంటే తిట్టిన అగ్రనాయకులు లేరా? సస్పెండ్ చేసిరా అన్న? పొద్దున్న లేస్తే 100 మంది ఎడుతురు, సస్పెండ్ చేస్తారా మీరు? బెదిరిస్తారు, సస్పెండ్ చేస్తారా? బీసీలేని ఎస్సీలేని ఎస్టీలేని అన్న గిట్లా తీసి పడేస్తారు. ఎన్నేళ్ళు కష్టపడని ఏం చేయని ఇవాళ ఒక్కొక్కరు బీపీ షుగర్లతో ఏంద్రా నాయన కాంగ్రెస్ పార్టీలో మిగిలిందంటే బీపీ శాఖ, షుగర్ శాఖ, థైరాయిడ్ శాఖ, గ్యాస్ శాఖ, ఈ 4 శాఖలు బాడీలో రోగాలుగా మారి తిరుగుతున్నాయి. ఈ 4 సంపాదించుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఎట్లా వేసుకొని తిరుగుతున్నారని ఇంకా కండువా ఇక గులన్న మాకు ఏం లేదు, పార్టీని కాపాడాలి. షోక్ కాదు, ఇష్టం ఇష్టం ఇష్టం. అందరికి ఏమో ఇట్లా గోక్కుంటుంటే మంచి కత్తి పెట్టి ఇట్లా చీరుకుంటుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఇష్టం. అంత పిచ్చి ఇక కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఇక మేము మరవలేము. ఓసారి నన్న జనరల్గా బహుజన సంఘాలు అలా పోతాం కదా, బహుజనుల ఐక్యత వర్జిల్లాలంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యత వర్జిల్లాలని వస్తుంది నోట్లకెళ్ళి. సో అంత పిచ్చి ఇక మాకు వేరే జెండా తెలియదుగా, 4 పార్టీలు తిరగాలని లేదు, తెలియదు కదా. అట్లా 2034 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు. నేను కూడా అంటాను, ఎందుకు ఉండొద్దు? ప్రజలకు పనిచేసిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన గొప్ప పార్టీ. అలా నీ ఇల్లు కట్టించింది, ఓకే, అంటే ఇట్లా ఏడ్చుకుంటా బాధపడుకుంటూ ఉండాలంటారా? అది వ్యక్తిగత విషయం. ఆయన ఓకే పార్టీ బరాబర్ రావాలి, పార్టీ అయితే రావాలి. వ్యక్తిగతంగా ఆయన ఏం చేసుకుంటున్నానని మాకు సంబంధం. ఇప్పుడు నేను మాట్లాడిన అనుకో అన్న, ఏమాగుతుంది చెప్పు? నా చేతిలో పవర్ ఉందా? లేదు కదా. అట్లా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.